మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రేయర్ చేస్తారా? ఝాన్సీ గూడపాటి సిస్టర్ మీరు చేయండి ప్రేయర్ ప్రారంభ ప్రార్థన. అలాగే సిస్టర్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. మేమందరము ప్రభా చిన్న మందిగా కూడి నిన్ను గురించి తెలుసుకోవటానికి ప్రభా, నిన్ను స్తుతించడానికి ప్రభా మరి కూడి ఉంటుండగా ప్రభా అన్నని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ యొక్క ఆత్మ చేత మాతో మాట్లాడమని మేము అర్థం చేసుకోవటానికి కావలసిన ఆ యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని, ఆ శక్తిని ప్రభా మీరే ప్రసాదించమని వేడుకుంటున్నాం. మా సొంత జ్ఞానంతో నీ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటే ప్రభా అది ఎందుకు పనికిరాదు ప్రభా. నీ యొక్క ఆత్మ చేత మంచి బోధకుడుగా మీరే మాతో ఉండి మీరు మాతో మాట్లాడమని వింటున్నప్పుడు ప్రభా ఆ వివేచనతో వాక్యాన్ని చక్కగా విని అర్థం చేసుకొని గ్రహించి వాక్యానుసారంగా నడవటానికి మీరు కృప చూపించమని ఈ యొక్క నాయనా క్లాస్ అంతట్లో ప్రభా నీ యొక్క అధికారానికి మేము అప్పగిస్తున్నాము. నీ నడిపింపును కోరుకుంటున్నాము. మీరే సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దుర్గా గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ఓ స్తుతి పాట పాడతారా? హలో, అమ్మా పాడండి, స్తుతి పాట పాడండి. మహిమా ప్రభు నీకే, ఘనత ప్రభు నీకే, మహిమా ప్రభు నీకే, ఘనత ప్రభు నీకే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే, స్తుతులు వందన స్తోత్రములు పరిశుద్ధ ప్రభు నీకే, ఆరాధన 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 నా ప్రియుడు యేసు నీకే, మహిమా ప్రభు నీకే, ఘనత ప్రభు నీకే, నీ రక్తముతో విడుదలనిచ్చితివి, రాజుల వలె యాజకుని వలె నీకై పిలిచితివి, రాజుల వలె యాజకుని వలె నీకై పిలిచితివి, ఆరాధన 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 నా ప్రియుడు యేసు నీకే, మహిమా ప్రభు నీకే, ఘనత ప్రభు నీకే, వెలుగుగ త్రోవన్ తోడైయుండి నడిపించు దైవమా, ప్రేమా శక్తితో అగ్నితో వెలిగించు అభిషేక నాదుడా, వెలుగుగ త్రోవన్ తోడైయుండి నడిపించు దైవమా, ప్రేమా శక్తితో
అగ్నితో వెలిగించు అభిషేకనాదుడా ఆరాధనా 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 నా ప్రియుడు యేసు నీకే మహిమా ప్రభు నీకే ఘనత ప్రభు నీకే ఏ వేళ ఉన్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప రాజు నీ నామం హెచ్చున్ నీ రాజ్యం వచ్చున్ నీ చిత్తం నెరవేరని ఏ వేళ ఉన్నట్టి రాబోచున్నట్టి మా గొప్ప రాజు నీ నామం హెచ్చున్ నీ రాజ్యం వచ్చున్ నీ చిత్తం నెరవేరని ఆరాధనా 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 ప్రైజ్ లార్డ్ మా థ్యాంక్ యూ. ఈ సమయాన్ని మన అధ్యాపకులు బాబీ రత్నాకర్ గారికి అప్పగిస్తున్నానండి. వెల్కమ్ సార్. సిస్టర్ ప్రైజ్ ద లార్డ్ అండి. నేనేం అధ్యాపకుడిని కాదండి, మీ తోటి సహోదరుడిని. ఈ సబ్జెక్ట్ మళ్ళీ ఫ్రెష్ గా నేర్చుకుంటున్నానండి, ఇలాగా మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాను. థ్యాంక్ యూ సిస్టర్ ఫర్ ద ఆపర్చునిటీ. మరి చిన్న వీడియో ప్లే చేస్తాను. మరి ఈ ఫైనాన్సెస్ 10 కమాండ్మెంట్స్ సహోదరి యానీ కిరణ్మయ్ గారు చెప్పారు కదా, దానికి సంబంధించిన వీడియోస్ 1-2 ఉన్నాయి. లాస్ట్ టైం ఒకటి ప్లే చేసాం, అది మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. ఒక ఆఫ్రికన్ విలేజ్ లోని పాస్టర్ గారు మరి ఇవ్వటంలో, గివింగ్ విషయంలో ఏ విధంగా అక్కడంతా ట్రాన్స్ఫార్మ్ అయింది, రూపాంతరం చెందింది ఆ ఏరియాస్ అని. మరి ఎక్కడి నుంచో హెల్ప్ వస్తుందని ఆశించకుండా, ఎదురు చూడకుండా ఆయన చేసిన ఆ యొక్క ఇవ్వటంలో దేవుని కార్యం ఏ విధంగా ఆశీర్వదించారో మనం చూసాం. ఈ రోజు ఇంకొకటి చూద్దాం. ఏంటంటే రైస్, ఇది హ్యాండ్ఫుల్ ఆఫ్ రైస్ అని ఒక వీడియో, జస్ట్ 6 minutes ఉంటుందండి, అది ప్లే చేస్తాం. There are many ways of serving the Lord. Some people do great things. Some people are good preachers. Some people contribute lots of money. But when we talk about this handful of rice, it is very humble. The service is done in the corner of the kitchen that nobody sees. But God knows. God bless. Every day, simple women in the state of Mizoram in northeast India are spearheading a revolution that is sweeping the world of missions. Their movement, Bovai Town, or a handful of rice. Bovai Town is a practice where each Mizo family puts aside a handful of rice every time they cook a meal, and later gather it and offer it to the church. The church in turn sells the rice and generates income to support its work. Rice has been the staple food of the people of Mizoram, the main life of the people. You are giving what is basic, essential, fundamental to your life. You are sharing that with God. The handful of rice ministry started in Mizoram
in 1910. That time, many people did not know the gospel. So the church thought that we need Bible women to spread the gospel of Jesus Christ. The Bible women, they are locally supported women for evangelism. The practice of Bufai Tham is meant for supporting those Bible women. This concept of Bufai Tham became so popular throughout Mizoram over the years that giving was not limited to some individuals. The whole of Mizoram, rich or poor, young or old, everybody contributed to it. Bufai Tham tham tu was an event like one some sorry get the money. Katiani na long to kan say na ka ngaya fagin Bufai Tham ni tham tha ka tia so kan chuma piang kan la li so kan chum ke pa la li so chum ke nan kan tham ni Katiani na tangmal som na tam tak kan dong sia tu na ya tam zo ki pe ka do ni katia uta hetia ka tham mai ka tok to lo ba novin kan lo swak ta ano khatte. It is something which my mother has taught all of us right from when we were very young. And I feel like Bufai Tham is a piece of Christian service that anyone can do it. Today, 95% of 900,000 Mizos are Christians. A strong and vibrant church has emerged. People started to give more and in creative ways. Rice, vegetables, firewood, and other produce, and also cash besides their regular tithes to the church. The churches in Mizoram are now self-sufficient. One such example is the Mizoram Presbyterian Church, the largest church in Mizoram with about 500,000 members. 1914, the money received from the sale of handful of rice was rupees 80. That is $1.5 US. If any outside funding, all the money we receive is raised within ourselves. Mizoram state is the most backward state in India, and we are the poorest of all poor. But still, we can raise funds for the ministry of the Lord. We can support 1,800 mission workers. And in the meantime, we can also send overseas missionaries. There have been times when some churches have thought that we need to get blessings from God. And the attitude has been, what can we get when we become part of the church? But here, the handful of rice offering inspires us that God has called us to share what we have with God for God's ministry. We Mizo people say, as long as we have something to eat every day, we have something to give to God every day. Amen. Praise God. Hallelujah. అందరికీ మరొకసారి వెల్కమ్ అండి. మరి మీరు వాచ్ చేసినందుకు థ్యాంక్స్ అండి. ఈ వీడియోలో మరి వాళ్ళు అన్నం రైస్ వండుకునేటప్పుడు ప్రతిసారి ఒక గుప్పెడు రైస్ తీసి ఒక దాంట్లో ఒక బౌల్లోని వేరే ఒక దగ్గర పెడుతున్నారు. అవి తీసుకువెళ్ళి వాళ్ళు చర్చిలో ఇవ్వటం, ఆ చర్చ్ వాళ్ళు తిరిగి దాన్ని సేల్ చేసి ఆ సేల్ వల్ల వచ్చిన మనీని పరిచర్యలో
పూర్ పీపుల్కి లేకపోతే ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వాడటం మీరు గమనించి ఉంటారు. ఫస్ట్ టైము ఫస్ట్ టైము 80 రూపీస్ వచ్చిందంటండి. 80 రూపీస్ అంటే ఒక $1 అని లెక్క ఈక్వలెంట్. రీసెంట్గా వాళ్ళ లెక్క ప్రకారం $3 మిలియన్ వచ్చిందంట ఈ ప్రాజెక్ట్లో. హ్యాండ్ఫుల్ ఆఫ్ రైస్ తీసి పక్కన పెట్టడం. $3 మిలియన్ అంటే 25,50,00,000 రీసెంట్గా వాళ్ళకి వచ్చిన ఇన్కమ్. మరి వాళ్ళు ఇంకెవరి మీద ఆధారపడకుండా ప్రతి ఇంట్లో ఒక చిన్న గుప్పెడు బియ్యం పక్కన పెట్టి అవి తీసుకెళ్లి సంఘంలో ఇవ్వటం, దాని ద్వారా వాళ్ళు సేల్ చేయటం. ఈ ఐడియా మరి వాళ్ళు అనుకుంటారంట మిజో పీపుల్ మనకి ప్రతిరోజు తినటానికి ఉంటే దాని అర్థం ఏంటంటే మనం ఇవ్వటానికి ఉందని అర్థం అని వాళ్ళ నమ్మకం అంట. మనం ప్రతిరోజు భోజనం చేయగలుగుతున్నామంటే మనం జస్ట్ తినటానికి ఉంటే చాలు, దాని అర్థం ఏంటంటే ఇంకొకరికి ఇవ్వటానికి ఉందని వాళ్ళ నమ్మకం అన్నమాట. ఆ నమ్మకంతో వాళ్ళు ప్రొసీడ్ అయ్యారు. ఈరోజు మరి ఎంతో ఫ్లరిష్ అవుతా ఉన్నారని చెప్పేసి మనం గివింగ్ యొక్క ప్రాధాన్యత, దేవుని చేత నడిపించబడిన ఐడియా వాళ్ళు వేశారు. దేవునికి స్తోత్రం. మనం క్లాసులోకి వెళ్దామండి. 8:51 అయింది. మరి దయచేసి పాస్టర్ జీవన్ కుమార్ గారు మీరు చిన్న ప్రార్థన చేస్తారా? మనం కంటిన్యూ చేద్దాం. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు నాయన. తండ్రి ప్రభు, హెర్మనెటిక్ సబ్జెక్ట్ నేను నేర్చుకోవటానికి నేను చెప్తున్నటువంటి బాబీ రత్నాకర్ గారికి, అలాగే వింటున్నటువంటి వారందరికీ నేను సరైనటువంటి నా తండ్రి నేను ఆత్మను మీరు అనుగ్రహించి ఏక మనసును మీరు దయచేయమని, తోడైండి నడిపించమని, నన్ను సరిగా అర్థం చేసుకునే కృపను మీరు మాకు అనుగ్రహించమని, నేను ఈ యొక్క పాఠం అంతట్లో కూడా మీరే ఉండి నడిపించమని, మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి నేను స్క్రీన్ షేర్ చేస్తానండి, ఒక నిమిషం. ఓకే అండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి ఒకసారి అందరికీ వెల్కమ్ అండి. హెర్మన్యూటిక్స్ సబ్జెక్ట్ లో ఉన్నాం మనం. ఇది యాక్చువల్ దీని ఫుల్ నేమ్ బిబ్లికల్ హెర్మన్యూటిక్స్, ద సైన్స్ అండ్ ఆర్ట్ ఆఫ్ బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్. తెలుగులో మరి కొద్దిగా కుస్తీలు పడి దీనికి ఒక ట్రాన్స్లేషన్ ఏంటంటే వాక్య అర్థం తెలియచేయు శాస్త్రం. ఇంకొకళ్ళు వాక్య అర్థశాస్త్రం అని ట్రాన్స్లేట్ చేశారు. ఇంకొక దగ్గర నేను చూశాను నెట్ లోని. అర్థ అంటే మళ్ళీ ఫైనాన్స్ అన్న మీనింగ్ వస్తుంది. అర్థ అంటే మనీ. సో అందువల్ల అర్థం తెలియచేయు శాస్త్రం అని కొద్దిగా సింప్లిఫైడ్, అట్ ది సేమ్ టైం కొద్దిగా అకాడమిక్ ఫ్లేవర్ ఉండేటట్టుగా ఇట్లా ట్రాన్స్లేట్ చేస్తాం. వాక్య అర్థం తెలియచేయు శాస్త్రం. లేఖనాల అర్థం తెలుసుకోవడం ఒక సైన్స్ మరియు ఒక కళ కూడా. సైన్స్ ఎందుకంటే నియమాలు ఉంటాయి కాబట్టి, కళ ఎందుకంటే మనం కన్వే చేసేటప్పుడు అది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది కాబట్టి. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క సబ్జెక్ట్ ఫస్ట్ ఎందుకు చూస్ చేసుకున్నాం? దేర్ ఆర్ అదర్ సబ్జెక్ట్స్, ఇంకా ఉన్నాయి సబ్జెక్ట్స్ మనం నేర్చుకోవాల్సి. ఫస్ట్ నేను రక్షణ గురించి తీసుకుందాం. సాల్వేషన్, సిస్టమాటిక్ థియాలజీలోని సాల్వేషన్ అన్నది టాపిక్ మనం తీసుకుంటే బాగుంటుంది అని నేను చాలా ఆశపడ్డాను. కానీ
మరి ఇది చాలా అర్జెంటుగా పాస్ ఆన్ అవ్వాలి ఈ హెర్మన్యూటిక్స్ అన్నది అని నేను తలంచాను. అందువల్ల కొద్దిగా హార్డ్గా అనిపించినా కూడా ఇది ఈ యొక్క సబ్జెక్ట్ కి మనం ఎక్స్పోజ్ అవటం చాలా మంచిది. ఈ సబ్జెక్ట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మనము రీథింక్ చేయడం, తర్వాత కరెక్ట్గా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మరి పూనుకోవడం, తర్వాత ఆలోచించగలగటం. ఎందుకంటే క్రిస్టియన్ లైఫ్ ఈజ్ మేజర్గా మరి దేవుని వాక్యం చేత నడిపించబడటం అనేది చాలా ఒక స్తంభం అన్నమాట, స్తంభం లాంటి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. సో మరి లాస్ట్ టైం నేను చెప్పింది మరి ఒకసారి జ్ఞాపకం చేస్తాను. అకాడమిక్ కి పాస్టోరల్ కి డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పాను. అకాడమిక్ అంటే ఏంటంటే మన విశ్వాసాన్ని మనం లోతుగా చూడగలగటం. పాస్టోరల్ అంటే ఆదరణ పొందే మాటలు, ఆదరణకరంగా ఒక తండ్రి మాట్లాడినట్టుగా ఒక మెసేజ్ లో, లేకపోతే ఒక ఏదైనా బుక్ చదువుతున్నప్పుడు ఆ బుక్ పాస్టోరల్ గా ఉందా, అకాడమిక్ గా ఉందా, ఒక మెసేజ్ పాస్టోరల్ గా ఉందా, అకాడమిక్ స్టఫ్ ఉందా, దాంట్లో కొన్నిసార్లు రెండు మిక్స్ అయి ఉంటాయి. పాస్టోరల్ అకాడమిక్ డిఫరెన్స్ ఏంటంటే, పాస్టోరల్ అంటే మరి ఒక కాపరి మనకి మాట్లాడినప్పుడు ధైర్యం రావటం, విశ్వాసం అధికం అవటం, లేకపోతే మరి ఆదరణ కలగటం, ఇట్లాంటివి క్షమాభివృద్ధికి సంబంధించి. అయితే అకాడమిక్ ఏంటంటే మన విశ్వాసాన్ని బాగా లోతుగా ఒక లంగర్ వేసుకోవటానికి ఉపయోగపడే విధంగా పరిశీలన చేసి, దాన్ని అధ్యయనం చేసి, దాని యొక్క లంగర్ వేసే ఆ యొక్క అనుభవం కోసం మనం నేర్చుకునేది. ఇది ఆప్షనల్ కాదు. అకాడమిక్ అనేది ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు అనుకుంటే అలాగవదు. ఈ యొక్క అకాడమిక్ గా మనం నేర్చుకునేది ఖచ్చితంగా అవసరం. అసలు సండే స్కూల్ అన్న కాన్సెప్ట్ ఈ అకాడమిక్ గా విషయాలన్నీ కూడా మరి ఈ సబ్జెక్ట్స్ అన్ని టీచ్ చేయడానికి పెద్దవాళ్ళ కోసం ఉద్దేశించి స్టార్ట్ చేసిన విషయం అది. సండే స్కూల్ అన్న కాన్సెప్ట్ ఒరిజినల్ గా చరిత్రలో, క్రైస్తవ చరిత్రలో సండే స్కూల్ అనేది చర్చి ప్రోగ్రామ్. ఇప్పుడు మనం చర్చికి వెళ్ళినప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి? పాటలు, స్తుతి ఆరాధన, మెసేజ్, కానుకలు, కమ్యూనియన్. దట్స్ ఎ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆ ప్రోగ్రామ్ లో ఎక్కువ నేర్చుకోవడానికి అవదు ఆ మెసేజ్ లో. సో అందువల్ల అప్పటి పెద్దలు చరిత్రలోనే ఒక కొన్ని వందల సంవత్సరాల క్రితం సండే స్కూల్ అనేది స్టార్ట్ అయింది. పిల్లలకు కాకుండా అందరికి, ఫ్యామిలీస్ అందరూ మళ్ళీ వచ్చి మరి దేవుని యొక్క బోధకులు శాస్త్రోపేతంగా దైవ వాక్యాన్ని అకాడమిక్ గా వాళ్ళకి బోధించేవారు. ఈరోజు మరి మనం అమెరికాని మనం ఎంతో మెచ్చుకుంటాం. అమెరికా అంటే మనం ప్రతిదానికి అమెరికా వైపు చూస్తాం. స్విట్జర్లాండ్, లేకపోతే జర్మనీ, యూరోప్, ఈ యొక్క వెస్ట్ వైపు క్రైస్తవ యొక్క ఏదైనా సరే ఒక మోడల్ కానీ, ఒక ఐశ్వర్యం కోసం కానీ, ఏదైనా సరే ఇంగ్లీష్ లిటరేచర్కో, లేకపోతే యూరప్ లోని మూలాలకో, లేకపోతే అమెరికాలోని ఒక రకరకాలైన వాళ్ళ యొక్క క్రైస్తవ నాయకులు, లేకపోతే వాళ్ళ యొక్క మినిస్ట్రీస్ యొక్క స్ట్రక్చర్స్, మోడల్స్, వీటిని మనం చాలా ఇంట్రెస్టింగ్ గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వాళ్ళ యొక్క మూలాలు అకాడమిక్ స్టఫ్ తోటి బాగా ఎన్రిచ్ అయి ఉంటారు వాళ్ళు. ఒకసారి మా స్పిరిచువల్ ఫాదర్ నాకు చెప్పాడు, వాళ్ళ బాబు చిన్నప్పుడే మరి న్యూ టెస్టిమెంట్ అంతా కూడా ఒక స్ట్రక్చర్ చేసుకున్నాడంట. తను చాలా చిన్నప్పుడే న్యూ టెస్టిమెంట్ ని తన సొంతగా స్ట్రక్చర్ చేసుకున్నాడంట. మత్తయి నుంచి ప్రకటన గ్రంథం వరకు ఇలాగ ఒక ఓన్ స్ట్రక్చర్ ఫామ్ చేసుకున్నాడంట చిన్నప్పుడే. తర్వాత ఆర్సిస్ ప్రౌల్ అనే ఒక దైవ సేవకుడు, ఆయన వాళ్ళ గ్రాండ్ మదర్ చెప్పిందంట, ఆర్సిస్ ప్రౌల్, నువ్వు ఇన్స్టిట్యూట్స్ అన్న ఆ బుక్ చదివావా? కాల్విన్ రాసిన బుక్. అదే సమయంలో అగస్టిన్ రాసిన కన్ఫెషన్స్ ని చదివావా అంటే అసలు నేను వాటి గురించి వినలేదన్నాడు.
నువ్వు చాలా సిగ్గుపడాలి అనిపించిందంట వాళ్ళ గ్రాండ్ మదర్. అర్జెంటుగా చదువు ఇది. సో వాళ్ళు ఒక గ్రాండ్ మదర్ మాట్లాడిందంటే అట్లా ఆమె ఖచ్చితంగా చదివేసింది ఆ పాటికి. సో కేవలం బైబిల్ చదువుకోవటం, మౌన ధ్యానము, పాస్టర్ గారి సందేశాలు విని ఆ యొక్క క్షేమాభివృద్ధి పొందటమే కాకుండా వారి మూలాలు విశ్వాసాన్ని దిట్టపరుచుకునే లంగరు వేసుకునేంతగా, మరి ప్రతి గాలికి అటు ఇటు ఊగకుండా, చిన్నపిల్లల వలె ఊరికే ఇంపాక్ట్ అయిపోకుండా, ఇన్ఫ్లుయెన్స్ అయిపోకుండా, ప్రతిదానికి ఒక షిప్ కి లంగర్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండాలంటే ఈ అకాడమిక్ స్టఫ్ కి, అకాడమిక్ నాలెడ్జ్ కి మనం ఎక్స్పోజ్ అవటం అనేది అనివార్యం. అంటే కంపల్సరీ, ఖచ్చితంగా జరగాలి. లేకపోతే మనం ఎలా ఉంటాం, పసిపిల్లల్లాగా ఉంటాం. లేకపోతే ఇంకెలా ఉంటాం అంటే లంగర్ లేని ఒక ఓడలాగా అటు ఇటు ఊగిపోతూ కొట్టుకొని పోవడానికి అవకాశం ఉంది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది. సో ఈ మాటలతోటి మనం ముందుకెళ్దామండి. నెక్స్ట్, లాస్ట్ టైం మరి మన బ్రదరు లాస్ట్ లో ప్రార్థన చేస్తూ ఒక మాట అన్నారు. నాకు కొద్దిగా అయ్యో మరి ఇంకా కొద్దిగా నేను బాగా ప్రిపేర్ అయితే బాగుంది అనిపించింది. నా ప్రిపరేషన్ లో లోటు ఖచ్చితంగా ఉంది. దానికోసం మీరు ప్రార్థన చేయండి. నేను టైం లేక హరీబరీగా ప్రిపేర్ అయ్యి మీకు కన్వే చేయటం జరుగుతూ ఉంది కొద్దిగా. కానీ ఆ విషయంలో నాకు కొద్దిగా మీరు నన్ను ప్రార్థనలో నాకు సహాయం చేసి ప్రార్థన చేయండి. ఎందుకంటే టైం కొద్దిగా మేనేజ్మెంట్ చేసుకోలేకపోతా ఉన్నాం. నాకు కొద్దిగా బీపీ ఉంది, హై బీపీ. అది కొద్దిగా ఇబ్బంది పెడతా ఉంటుంది. ఒకసారి చదువుతుంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోతాం. సో కొద్దిగా ప్రార్థనలో పట్టుకోమని బ్రతిమలాడుతున్నాను. నేను ఈసారి ఏం చేస్తానంటే ఈ క్లాస్లో లాస్ట్ టైం చెప్పింది మరొకసారి మీకు పంచుకుంటాను. ఆల్రెడీ మీకు నేను చాలా ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేశాను. దీనివల్ల మీకు ఏం జరుగుతుందంటే ఒకలాంటి అంతరంగంలో, అరే నేను వాక్యం చదువుకుంటున్నప్పుడు ఇప్పుడు నేను ఏం చేయాలా, ఈ ఒక పద్ధతి నాకు ఉంది, కానీ కొద్దిగా బ్రదర్ చెప్తున్నా ఏమి చూస్తే కొద్దిగా ఇంత గందరగోళం ఉంది అని కాస్త కనెక్ట్ అవ్వడానికి ఇబ్బంది, కొంత క్లారిటీ లేకపోవటం, కొంత కనెక్ట్ అవ్వగలుగుతాం, ఇట్లాంటి పరిస్థితి ఉంది. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం విన్నప్పుడు కూడా ఇట్లానే విన్నాను, నాకు ఇలానే జరిగింది. కానీ ఇది మనం వినిన తర్వాత ఇవన్నీ మీకు తెలుగు ట్రాన్స్లేషన్ హ్యాండ్ అవుట్ చేస్తాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఒక్కోసారి వినిన తర్వాత కొన్ని నెలల తర్వాత మనకి వెలుగుతుంది అది. నాకు అట్లానే అయింది. నేను కొన్ని వినిన తర్వాత చాలా రోజుల తర్వాత నాకు అసలు నేనేం విన్నాను, నాకేం అర్థమైందో, నాకు అది అరగటానికి, డైజెస్ట్ అవ్వడానికి, నేను తిరిగి అది వాడటానికి నాకు చాలా టైం పట్టేది. కొంతమందికి అది చాలా ఫాస్ట్గా చేయగలరు వాళ్ళు, కొన్నాళ్ళంటి వాళ్ళకి చాలా టైం పడుతుంది. సో కానీ ఈ విశ్వాస యాత్రలో ఒక మొక్క, ఒక చెట్టుతోటి ఒక ఫలాలు, చిన్న లేత మొక్క దగ్గర నుంచి ఫలం ఇచ్చే చెట్టు వరకు మనల్ని పోల్చాడు మన జర్నీ. సో ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. దానికి మన అంతరంగంలో ఒక యాత్ర ఇది, దాని టైం అది దానికి కావాల్సిందే. సడన్ గా ఫాస్ట్ గా హైబ్రిడ్ లా ఎదగటానికి అవదు. ఖచ్చితంగా టైం టేకింగ్ లోనే చాలా బాగుంటది. హోలీ స్పిరిట్ హ్యాస్ హిజ్ ఓన్ టైం టేబుల్ ఫర్ అవర్ లైఫ్స్. సో మరి ఈరోజు కొద్దిగా మరొకసారి రివిజన్ లాగా చేస్తాను. ఈ రివిజన్ చేసినంత మాత్రాన మనం June 2nd సబ్జెక్ట్ కంప్లీట్ గా అయిపోతుంది. యాక్చువల్గా ఒక 30-40% కవర్ చేసేసాం. నేను మీకు ఇది చెప్పటం వల్ల ఒకసారి మీకు రివైజ్ అయినట్టు, జ్ఞాపకం చేసినట్టు అవుతుంది. సో దేవుని వాక్యం మనం అర్థం చేసుకునేటప్పుడు దేవుని వాక్యానికి మనకి గ్యాప్స్ ఉంటాయి. ముఖ్యంగా చరిత్ర, సంస్కృతి, అలాగే ఈ సందర్భం. చరిత్ర అంటే చాలా కాలం తర్వాత మనం చదువుతున్నాం. రాయబడి ఇంచుమించు కొత్త నిబంధన అయితే 2000 years తర్వాత మనం చదువుతున్నాం. ఎంతో హిస్టరీ అయిపోయింది. అలాగే మరి అప్పటి సంస్కృతి వేరు, మన సంస్కృతి వేరు. మరి అప్పటి ఆ రాసిన టెక్స్ట్ ఏంటైతే మనం ధ్యానం చేస్తామో దాని యొక్క నేపథ్యం అంటే కాంటెక్స్ట్, దాని సందర్భం అది వేరు,
దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఇవన్నీ కూడా మన వాక్యం అర్థం చేసుకోవడానికి మనకి మధ్యలో ఉన్న గ్యాప్స్. ఇంకా అదర్ గ్యాప్స్ మనం నెక్స్ట్ చాప్టర్స్ లో చూస్తాం. అదర్ గ్యాప్స్ ఏంటంటే లాంగ్వేజ్ కి సంబంధించినవి, కల్చర్ చూసుకున్నాం. ఆ తర్వాత లాంగ్వేజ్ లో మరి ప్రాఫెసీస్ అనే ఒక స్పెషల్ లాంగ్వేజ్, జనరల్ లాంగ్వేజ్ కి సంబంధించినవి. ఉపమానాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఉపమానంలో ప్రతి పాయింట్ తీసుకుని అప్లై చేసుకోకూడదు. ఉదాహరణకి తప్పిపోయిన కుమారుడు అనే ఉపమానంలో ఫాదర్ ఎవరు, సన్ను, ప్రతి ఆస్పెక్ట్ కి కంపారిజన్ ఉండదు. ఉపమానానికి ఒకే ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మెయిన్ మీనింగ్ పట్టుకోవాలి. దట్ ఈస్ ఓన్లీ పర్పస్ ఆఫ్ ద ఆథర్. ఓకే, సో ఇట్లాంటివన్నీ మనం చూస్తాం. లాస్ట్ లో ఒక 6 పాయింట్స్ మనం నేర్చుకుంటాం ఈ యొక్క వాక్యాన్ని ఇంటర్ప్రెట్ చేయడం. జస్ట్ ఒక 2-3 వీక్స్ లో ఈ 6 పాయింట్స్ మన చేతితో పట్టుకుంటాం. మనకి ఒక ఐశ్వర్యం అని. దేవునికి స్తోత్రం. మీతో పాటు నేను కలిసి నేర్చుకుంటానండి. ఎందుకంటే ఎప్పుడో చదివేసి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివేసాం. నేను కొద్దిగా కష్టపడ్డాను, కానీ ఇది హనీ లాంటిది. నేనేం చేశానంటే హడావుడిగా పరిగెత్తుతో తాగేసాను. ఇప్పుడు మీకు నేను షేర్ చేయటం వల్ల నేను మళ్ళీ ఒకసారి చదువుతా ఉంటే నాకు చాలా మేలుకరంగా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిస్టారికల్, కల్చరల్ అండ్ కాంటెక్స్ట్. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీనింగ్ ఆఫ్ ఎ టెక్స్ట్ ఈజ్ ఆథర్స్ ఇంటెండెడ్ మీనింగ్. రచయిత బైబిల్ మనం చదువుతున్న ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదువుతున్న ఏ భాగమైనా సరే దాన్ని రాసిన రచయిత ఏ అర్థంతో రాశాడో ఆ అర్థమే దానికి ఉంటుంది. మనము ఇంకొక అర్థం ఇవ్వకూడదు. దానికి 10 అర్థాలు ఉండవు. ఒకే ఒక అర్థంతో రాస్తాడు. సో మీనింగ్ ఆఫ్ ద టెక్స్ట్, మనం చదివే వాక్య భాగం యొక్క అర్థం ఏంటి? దాన్ని రాసిన ఆయన ఏ ఉద్దేశంతో రాశాడో అదే అర్థం. ఇది మనం ఒక పునాదిగా వేసుకోవాలి ఈ పాయింట్ ని. ఒకవేళ ఇలాంటి పునాది కానీ మనకు లేకపోతే అసలు వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఏ నియమాలు కూడా మనం కలిగి ఉండటానికి అవకాశం లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. ఈ లాస్ట్ టైం మనం ఈ వాక్య భాగం ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం. ఏంటంటే సామెతలు 22:28లో మరి పురాతనమైన పునాది రాళ్ళు తీయద్దు అని అంటే దాని అర్థం ఏంటంటే దొంగిలించకూడదు అని యాక్చువల్ అర్థం. మనం అది చూసుకున్నాం. డు నాట్ మూవ్ an ancient boundary stone set up by your forefathers. నీ పితరులు అక్కడ పెట్టిన పురాతనమైన పునాది రాళ్ళు తీయద్దు. దాని యాక్చువల్ మీనింగ్ ప్రసిద్ధ సిస్టర్ గారు అనుకుంటా చెప్పారు, కరెక్ట్ గా చెప్పారు. ఏంటంటే మరి పొలాల్లో భూములకి సరిహద్దు రాళ్ళు పురాతనంగా వాళ్ళు ఫాదర్స్ వేసినవి, అవి మారిస్తే ఏంటి, కొంత భూమిని ఆక్రమించుకున్నట్టు. అది దొంగతనం అనమాట. కానీ నేనేమనుకున్నాను, నా తల్లిదండ్రులు తర్వాత నా తాతలు వాళ్ళు ఒక వాతావరణం పెట్టారు మా కుటుంబాల్లో, వాటిని మార్చకూడదు అని అనుకున్నాను నేను దాని అర్థం. కానీ ఇది దొంగిలించకూడదు అని దీని అర్థం అనమాట. యాక్చువల్ గా అలాంటి అర్థంతో రాశాడు ఆ యొక్క రచయిత. కరెక్ట్ గా దాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంకోటి ఏంటంటే వాట్ డస్ దిస్ టెక్స్ట్ మీన్ టు మీ అన్నది కరెక్ట్ క్వశ్చన్ కాదు. కరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒరిజినల్ రైటర్ కి ఆయనకి ఏంటి దీని అర్థం? వాట్ డస్ ద టెక్స్ట్ మీన్ టు ద రైటర్ అండ్ హిజ్ ఆడియన్స్? ఆయన చదివే వాళ్ళకి నేను రాస్తున్నాను కదా, ఇది నేను చదివే వాళ్ళకి ఏం అర్థం అవ్వాలని ఆయన రాస్తున్నాడో అది అసలైన అర్థం. అంతేగాని మనం చదువుతున్నప్పుడు దీని అర్థం నాకేంటి అన్నది కరెక్ట్ క్వశ్చన్ కాదు, మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ చారిత్రక కల్చరల్ అండ్ కాంటెక్స్చువల్ అనాలిసిస్, హిస్టారికల్, కల్చరల్, కాంటెక్స్చువల్ అనాలిసిస్, ఇది మనకి చాలా అవసరం.
వాక్యం చదివేటప్పుడు. ఈ చేయాలంటే మనం 3 విషయాలు. ఇది లాస్ట్ టైం చెప్పింది, నేను ఇంకో కొద్దిగా వివరిస్తా ఉన్నాను. ఎగ్జాంపుల్స్ నోట్ చేశాను. దీని ఎండింగ్ లో ఒక చిన్న ఎక్సర్సైజ్, హెబ్రీ 4:12. ఆ వాక్యము మరి అంతరంగంలోకి లోతుగా వెళ్ళే ఒక ఈ స్థితి ఉంటుంది. ఆ వాక్యం ఉంటుంది కదా, ప్రాణాత్మ ప్రాణాత్మలకి చుచ్చుకొని వెళ్తుందని. ఆ వాక్యం యొక్క మీనింగ్ ఏంటో మీరు చెప్పాలా. ఇది అయిన తర్వాత ఎక్సర్సైజ్ అదే. వాట్ ఈస్ ద జనరల్ హిస్టారికల్ మిలియూ ఇన్ విచ్ ద రైటర్ స్పీక్స్? అంటే సర్వసాధారణమైన చరిత్ర, అసలు ఏ చారిత్రాత్మకమైన పరిస్థితుల్లో మనం చదువుతున్న వాక్యం రాయబడింది, ఆ రచయిత ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు, అప్పుడు ఆ పరిస్థితులు ఏంటి, చరిత్ర ఏంటి, అది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్, ప్రత్యేకమైన విషయాలు ఏమైనా ఉన్నాయా ఈ చరిత్రకి సంబంధించి, సంస్కృతికి సంబంధించి, తర్వాత ఈ పుస్తకం యొక్క అసలు ఉద్దేశం, మెయిన్ ఉద్దేశం ఏంటి. ఉదాహరణకి మీరు అపోస్తల కార్యాలు చదువుతున్నారు అనుకోండి, అపోస్తల కార్యాల యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, అది మనం తెలుసుకోవాలి. తర్వాత మనం చదువుతున్న భాగం యొక్క సందర్భం ఏంటి. రైటరు రాస్తూ పోతా ఉన్నాడు, రాస్తా ఉన్నప్పుడు మనం మొత్తం చదవలేం కదా. ఉదాహరణకి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చదువుతాను. 2వ అధ్యాయంలో మనం చదువుతున్న భాగము, ఆ సందర్భం ఏంటి, ఆ రచయిత ఏ సందర్భంలో ఈ మాటలు రాస్తున్నాడు అన్నది మనం కనిపెట్టాలి. ఇప్పుడు ఈ 3 విషయాలు, మొట్టమొదటిది ఏంటంటే జనరల్ హిస్టారికల్ పరిస్థితి. మామూలుగా జనరల్ గా ఏ చరిత్రాత్మకమైన విషయాలు మనం చదువుతున్న భాగంకి ఉన్నాయి, మరి ఈ యొక్క రచయిత ఎలాంటి పరిస్థితుల్లో ఉండి రాస్తున్నాడు, ఆ యొక్క చారిత్రాత్మకమైన పరిస్థితులు ఏంటి అన్నది మనం గమనించాలి మనం చదువుతున్న వాక్య భాగం. రెండోది, వాట్ ఈస్ ద స్పెసిఫిక్ హిస్టారికల్ కల్చరల్ కాంటెక్స్ట్ అండ్ పర్పస్ ఆఫ్ ద బుక్. మనం చదువుతున్న వాక్య భాగం యొక్క ఆ పుస్తకం ఉందే, ఉదాహరణకి హెబ్రీ 2 అని చెప్పాను కదా, హెబ్రీ పత్రిక యొక్క పర్పస్ ఏంటి, ఆ తర్వాత ఏమన్నా ప్రత్యేకమైన చరిత్ర తాలూకు అంశాలు ఏమైనా ఉన్నాయా. మరి ఈ విషయాలు, పాత నిబంధన అయితే ఆ ప్రత్యేకమైన చరిత్రకు సంబంధించిన అంశాలు ఉంటాయి, జనరల్ అంశాలు. ప్రత్యేకంగా ఏమన్నా గుర్తుపెట్టుకోవాల్సినవి, ఏమన్నా గమనించవలసినవి ఏమైనా ఉన్నాయా, అది గమనించుకోవాలి మనం. మూడోది, మనం చదువుతున్న భాగము, వాక్య భాగం యొక్క ఆ ప్యాసేజ్, ఒక 4-5 వచనాలు చదువుతుంటే మీరు దాని సందర్భం అసలు ఏంటి, ఏ కాంటెక్స్ట్ లో రాస్తున్నాడు రచయిత, ఇమీడియట్ కాంటెక్స్ట్ ఏంటి, ఇది గమనించుకోవాలి. ఇవి గమనించుకోవడానికి మనం కొన్ని పాయింట్స్ చూసుకుందాం. నెక్స్ట్, సర్వసాధారణంగా జనరల్ గా చారిత్రక పరిస్థితులు, కల్చరల్ పరిస్థితులు, మనం ధ్యానం చేసే వాక్య భాగం యొక్క చరిత్రకు సంబంధించిన విషయాలు, కల్చర్కి సంబంధించిన విషయాలు మనం గమనించాలంటే మనం ఏం చేయాలి, ఆ యొక్క రచయిత, ఆ యొక్క ఎవరినైతే ఉద్దేశించి రాశాడో, ఆ యొక్క రిసీవ్ చేసుకునే ఆ ప్రజలు, ఆడియన్స్ అనుకున్నాం, వాళ్ళు ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి చరిత్రకి సంబంధించిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆ రచయిత గాని, ఆ యొక్క ఆడియన్స్ గాని. ఉదాహరణకి ఎఫ్ఎస్సి పత్రిక రాసినప్పుడు, ఎఫ్ఎస్సి పత్రిక మరి ఒక ప్రిజన్ లో ఉండి రాశాడని మనకు ఫిలిప్పీ పత్రిక అనుకుంటా, పౌలు ప్రిజన్ లో ఉన్నాడు. వాళ్ళు ఆడియన్స్ ఎవరైతే ఆ పత్రిక రిసీవ్ చేసుకున్నారో వాళ్ళు అడపా సహాయం చేస్తా ఉంటే వాళ్ళకి థ్యాంక్స్ లెటర్ అది యాక్చువల్గా. అయితే మరి ఈ ఆడియన్స్, రైటరు ఎలాంటి హిస్టారికల్ సిచ్యుయేషన్స్ లో ఉన్నారు మనం అబ్జర్వ్ చేయాలి, గమనించాలి. వాళ్ళ ఆ యొక్క పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు ఏంటి, ఆర్థిక పరిస్థితులు ఏంటి, సామాజిక పరిస్థితులు ఏంటి, వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ ఏంటి, అలాగే మరి వాళ్ళకున్న ఏమైనా బెదిరింపులు లాంటివి ఉన్నాయా విశ్వాస విషయంలో, మేజర్ థ్రెట్స్ ఏంటి, వాళ్ళకున్న సవాలులు ఏంటి,
వాళ్ళకున్న మరి సమస్యలు ఏంటి, ఇవి మనం గమనించుకోవాలి. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ వాట్ కస్టమ్స్ విల్ క్లారిఫై ద మీనింగ్ ఆఫ్ గివెన్ యాక్షన్స్. కొన్ని విషయాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనం చదివే వాక్య భాగంలో కొన్ని అంశాలు మనం చూస్తే కొన్ని వింతగా అనిపిస్తాయి. ఉదాహరణకి మార్కు సువార్త 7వ అధ్యాయంలో పరిసయ్యులు కుర్బాను అనే అంశం ప్రస్తావిస్తారు. అంటే అక్కడ ప్రస్తావించబడుతుంది ఆ వాక్యం. యేసు ప్రభు దాన్ని ఖండిస్తారు. అప్పుడు దాన్ని ఆ కల్చర్ని, లేకపోతే ఆ యొక్క ఆచారం, కష్టమే మనం తెలియకపోతే, కుర్బాన్ అంటే ఏంటో తెలియకపోతే మనం ఊరికి దాటేసి వెళ్ళిపోతాం. చదువు ఏంటి ఇదేదో అర్థం కావట్లేదు అని. ఈ కష్టం, ఈ ఆచారం ఏంటంటే, మరి పరిసయ్యులు వాళ్ళకి ఆస్తి వాళ్ళు చనిపోయిన తర్వాత టెంపుల్కి రాసేస్తారు. ఆ రోజుల్లో ఆ దేవాలయానికి రాసేస్తారు. నేను నా ఆస్తిని దేవాలయానికి రాసేస్తాను కాబట్టి నా తల్లిదండ్రులను ఇంకా నేను చూసుకోని అవసరం లేదని ఒక ఆచారం వాళ్ళకి పుట్టించుకొని అలా చేస్తుంటే యేసు ప్రభు దాని గురించి మాట్లాడతారు. అది సందర్భం. ఈ అంశం మనకు తెలియకపోతే అసలు అక్కడ ఏముందో మనకు అర్థం కాదు. సో ఆ రచయిత ఏమో రాస్తున్నాడు మన ఆచారాలు గురించిన ఆ యొక్క నాలెడ్జ్ మనకి అవసరం. ఒక ఉదాహరణ చూసాం. ఆదికాండము 15 తర్వాత ఆ యొక్క బలి పశువుని 2 ముక్కలుగా అగ్ని జ్వాలలాగా నడవటం, అది మనం చదివినప్పుడు అప్పట్లో ఉన్న ఒక ప్రాక్టీస్, ఒక విషయం ఏంటంటే కవనెంట్. ఈ కవనెంట్ అనేది యూజువల్ గా ఇద్దరి మధ్యలో జరుగుతుంది కదా. ఇలా మధ్యలో నడిచే వ్యక్తి ఒకవేళ ఆ కవనెంట్ యొక్క నియమాలు పాటించకపోతే ఈ ముక్కలు ఎలాగైపోయినాయో అలాగ అయిపోతాడు అని చెప్పడానికి ఆ మధ్యలో నడిపిస్తారట. దేవుడు ఆ యొక్క జ్వాలలాగా, అగ్ని జ్వాలగా ఆ మధ్యలో నడవటం అనేది అబ్రహాంకి ఏం చెప్తున్నాడంటే, ఒకవేళ నేను ఫెయిల్ అయిపోతే, అబ్రహాం ఫెయిల్ అయితే నేను ఇదిగో ఈ ముక్కల్లాగా అయిపోతానని చెప్తున్నాడంట. యాక్చువల్ అబ్రహాం నడవాలి, కానీ దేవుడు నడుస్తున్నాడు. వీకర్ పార్టీ నడుస్తారంట అప్పట్లో ఆచారం ప్రకారం. కానీ దేవుడు నడుస్తూ, దేవుడి అబ్రహాంకి ఒక మెసేజ్ ఏంటంటే, వెన్ యూ ఫెయిల్, నువ్వు నిబంధన విషయంలో నువ్వు కానీ నీ తరాలు కానీ ఫెయిల్ అయితే నేను నీకోసం చీల్చబడతాను. అదే సిలువలో జరిగింది. సో ఈ యొక్క ఆచారం కానీ మనకు తెలియకపోతే ఆదికాండం 15వ అధ్యాయంలో ఉన్న విషయాలు మనకి అర్థం కావటం కష్టం. నేను చెప్తుంది చరిత్ర అనే గ్యాప్. అప్పట్లో ఆచారం అది. ఇలాంటి ఆచారం ఈ రోజుల్లో ఉండదు. మనం ఏంటంటే ఏదైనా కవనెంట్ గాని అగ్రిమెంట్ చేసుకుని మన పద్ధతులు వేరు. మనం ఏదైనా షూరిటీ పెడతాం, ఫెయిల్ అయితే ఇలా చేస్తాం, ఇంత ఇంట్రెస్ట్ పెడతాం, లేకపోతే మళ్ళీ. కానీ అప్పట్లో ఆ యొక్క ఆచారాలు, ఆ యొక్క కవనెంట్ యొక్క ఫెయిల్ అయితే వాళ్ళు ఏం చేస్తారు అన్నది ఆ యొక్క కస్టమర్, ఆ నాలెడ్జ్ మనకు ఉంటే అసలు అక్కడ ఏం రాస్తాడు అన్నది మనకి బాగా క్లారిటీ ఉంటుంది. ముందుకెళ్దామండి. స్పెసిఫిక్ హిస్టారికల్ కల్చరల్ కాంటెక్స్ట్. ఇక్కడ ప్రత్యేకమైన గమనించటం, ప్రత్యేకమైన విషయాలు ఆ చరిత్రకు సంబంధించినవి, సంస్కృతికి సంబంధించినవి. అసలు రైటర్ ఎవరు రాశారు ఈ పుస్తకాన్ని? మరి ఉదాహరణకి హెబ్రీ పత్రిక రాసిన గ్రంథకర్త గురించి చాలా మరి డిబేట్ అవుతా ఉంది. చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు. ది బెస్ట్ ఒక ఆయన అన్నాడు, ఆరిజిన్ అనే గొప్ప దేవుని సేవకుడు. ఆరిజిన్ ఆయన పేరు, ఆరిజిన్ కాదు, ఆరిజన్. ఆయన 3వ శతాబ్దంలో క్రీస్తు శకం. ఆయన త్రిత్వము అన్న వర్డ్ ని కాయిన్ చేసింది ఆయనే. త్రిత్వం అన్న కాన్సెప్ట్ ని సంఘానికి పరిచయం చేసిన మహా గొప్ప దేవుని సేవకుడు ఆరిజిన్. తర్వాత ఆయన రాసిన అన్ని కూడా మనం ఏమి అప్రిషియేట్ చేయడానికి కావదు, విస్తారంగా రాశాడు. అతని మీద అనాయింటింగ్ అది, ఆయన విస్తారంగా రాశాడు. అయితే ఆయన జీవితంలో సంఘానికి ఇచ్చిన ఒక గొప్ప ఐశ్వర్యం ఏంటంటే త్రిత్వం అనే కాన్సెప్ట్ ఇచ్చాడు.
ఆయన ఏమన్నాడంటే హెబ్రీ పత్రిక రచయిత గురించి, ఓన్లీ గాడ్ నోస్ హూ రోట్ హీబ్రూస్. హెబ్రీ పత్రిక రాసిన రచయిత ఎవరో దేవుడికి ఒక్కడికే తెలుసు అని. ఎవరికి బలమైన రుజువులతో తెలియదు. కొంతమంది పౌలు అంటారు, బర్నబాస్ అంటారు, రకరకాల క్లెమెంట్ అని ఒక ఆయన, క్లెమెంట్ అని, లేకపోతే బర్నబాస్ అని, అపోల్లో అని, ఇలాగ రకరకాలైన ప్రతిపాదనలు ఉన్నాయి. అయితే ఆ పుస్తకంలో అసలు రచయిత ఎవరు తను పరిచయం చేసుకోలేదు. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సో హూ వాజ్ ద రైటర్? ఫర్ ఎగ్జాంపుల్, అపోస్తల కార్యాలు రాసేటప్పుడు లూకా చాలా స్పష్టంగా రైటర్ మనకు అర్థమైపోద్ది, రచయిత ఎవరు మనం తెలుసుకోవాలి. వాట్ వాజ్ ఇట్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎక్స్పీరియన్స్, తన యొక్క ఆత్మీయ జీవితం యొక్క నేపథ్యం ఏంటి మనం గమనించుకోవాలి. తర్వాత ఎవరిని ఉద్దేశించి రాస్తున్నాడు, ఆ ఉద్దేశించి రాసిన వాళ్ళు విశ్వాసుల, అవిశ్వాసుల, విశ్వాసంలో నుంచి పడిపోతున్న వాళ్ళ, అలాగే మరి ఆ రచయితకి బాగా తెలిసిన వాళ్ళ, అంతగా పరిచయం లేని వాళ్ళ, ఆ రిసీవ్ చేసుకున్న వ్యక్తి ఒక వ్యక్త లేకపోతే ఒక గ్రూపా, ఇది మనం గమనించుకోవాలి. తర్వాత ఈ యొక్క పత్రిక కానీ ఆ యొక్క బుక్, ఉదాహరణకి మరి ద్వితీయోపదేశకాండం చదువుతున్నాం. ద్వితీయోపదేశకాండం మోషే గారు రాశాడు. అసలు ఎందుకు రాశాడు? రెండోసారి చెప్పడానికి రాశాడు ద్వితీయోపదేశకాండం. ద్వితీయోపదేశకాండం సెకండ్ టైం అనమాట. అప్పటికే చెప్పినవన్నీ మరొకసారి చెప్తున్నాడు. మరొకసారి చెప్పడానికి రాశాడు. ఇంటెన్షన్ ఏంటి, అతని పర్పస్ ఏంటి, ఈ యొక్క బుక్ కి మనం గమనించుకోవాలి. మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి మనకి అని. ఇవన్నీ కూడా స్టడీ బైబిల్స్ లో ఉంటాయి. స్టడీ బైబిల్స్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు నాకు ఇంగ్లీష్ రాదు కదా అని. ఇంగ్లీష్ అసలు మన వాళ్ళకి మన వాళ్ళు చాలా మంది అమెరికాలో ఉంటారు. వాళ్ళలో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అమెరికాలో, మన వాళ్ళలో. అసలు వాళ్ళు అక్కడ ఎట్లా ఉంటున్నారు అనిపిస్తుంది నాకు. మన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళలో చాలా మందికి ఇంగ్లీష్ రాదు సరిగ్గా. వాళ్ళకంటే మనమే బాగా మాట్లాడు, కానీ వాళ్ళు అక్కడ ఉంటున్నారు ఇంగ్లీష్ వాళ్ళ మధ్య. ఇంగ్లీష్ అనేది మనం ఒకవేళ తెలుగు వాళ్ళం అయితే మనకు అది సెకండ్ లాంగ్వేజ్, మనం ఏమాత్రం సిగ్గుపడినా. ఒకవేళ మీకు తెలుగులో స్టడీ బైబిల్స్ లేకపోతే, కానీ ఈరోజు తెలుగులో స్టడీ బైబిల్స్ ఉన్నాయి. మీ ఫోన్లోని స్టడీ బైబిల్ యాప్స్ ఉన్నాయి తెలుగులో. అవి ఒక్కోసారి లాంగ్వేజ్లో కొంత డిఫెక్ట్స్ ఉందండొచ్చు, కొంత వాళ్ళు వాడుక భాషకు దగ్గరగా రాద్దామని ప్రయత్నం చేసి కొంత ఆ యొక్క కంటెంట్ రిచ్నెస్ తగ్గించిన టైం అనిపించవచ్చు మీకు. కాకపోతే ఫస్ట్లో ప్రతి బుక్కి మొదట్లో రచయిత, ఆడియన్స్, కొన్ని ఇప్పుడు మనం ఏమేంటైతే అబ్జర్వ్ చేయాలనుకున్నాం అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఒకవేళ ఇంగ్లీష్లో ఇంకా బాగుంటాయి కదా బ్రదర్, అవి మాకు కావాలంటే మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఆ ఇంగ్లీష్లో స్టడీ బైబిల్ తీసుకొని, ఈ ఆన్లైన్లో స్టడీ బైబిల్స్ ఉంటాయి, మీరు బుక్ షాప్లో కొనుక్కోవచ్చు. బెస్ట్ ఏంటంటే ఈఎస్వి స్టడీ బైబిల్, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ స్టడీ బైబిల్ అని ఉంటుంది. అది 95 మంది థియోలోజియన్స్ రాసిన స్టడీ బైబిల్. అది 95 థియోలోజియన్స్ రాశారు. ఆ యొక్క స్టడీ బైబిల్ ఒక 3,000-4,000 రూపాయలు వర్త్ ఉంటుంది. ఖచ్చితంగా మనం అది చాలా, మనం అంత డబ్బు ఖర్చు పెట్టడానికి అర్హత ఉన్న బుక్ అది. అది సంపాదించుకుంటే బాగానే నాకు అది అర్థం కాదే అంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అది తీసి ఫస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ అపోస్తల కార్యాలు, అది స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ అని ఉంటుంది, ఉపోద్ఘాతం, పరిచయం. ఇంట్రడక్షన్లో ఎవరు రాశారు, ఆ రచయిత గురించి, డేట్, తర్వాత పర్పస్, థీమ్స్, బ్యాక్గ్రౌండ్, ఇవన్నీ ఉంటాయి. అవుట్లైన్ ఉంటుంది. ఆ బుక్ అంతటిని చక్కగా విభజన ఉంటుంది. ఈ అధ్యాయం నుంచి ఈ అధ్యాయం వరకు ఈ టాపిక్, ఈ అధ్యాయం నుంచి ఈ అధ్యాయం వరకు ఈ టాపిక్ అని చక్కటి విభజన, అవుట్లైన్ ఉంటుంది. ఇవన్నీ మీరు కాపీ చేసుకొని గూగుల్కి వెళ్ళి ట్రాన్స్లేట్ దిస్ ఇంటూ తెలుగు అని కొట్టండి, వచ్చేస్తుంది. లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్స్ ఉన్నాయి ఫ్రీ, గ్రోక్ అని ఉంది, దాంట్లో పెట్టేసేయండి, వచ్చేస్తుంది. మన వాట్సాప్లో మెటా అని ఒకటి ఉంటుంది, దాంట్లో పెడితే
అసలు మనిషి చెప్పినట్టు తెలుగులో చెప్పేస్తుంటుంది మీకు అదంతా. ఇంకెంతకంటే మనకేం కావాలి? ఫ్రీ, ఇదంతా ఫ్రీ. కావాలంటే మీరు ట్రై చేయండి. స్టడీ బైబిల్ ఇంగ్లీష్లో మెటీరియల్ తీసుకొని వాట్సాప్లో, ఈ వాట్సాప్లో మీరు వాట్సాప్ ఓపెన్ చేయగానే ఆస్క్ మెటా ఏఐ అని ఒకటి ఉంటుంది, జెమినీ అని ఒకటి ఉంటుంది గూగుల్లో. దీంట్లోని జస్ట్ కాపీ చేసి ట్రాన్స్లేట్ దిస్ ఇంటూ తెలుగు అంటే కంప్లీట్ ఇచ్చేస్తుంది. ఆ ఆథర్ పేరేంటి, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, పర్పస్ ఏంటి అన్ని తెలుగులో వచ్చేస్తాయి. వండర్ఫుల్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నెక్స్ట్, ఆథర్స్ పర్పస్, అసలు ఈ పుస్తకం ఎందుకు రాశాడు అంటానికి ఒక 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటంటే అది ఆ యొక్క రచనలో ఒక్కొక్క బుక్లో అసలు ఎందుకు రాశాడో మొట్టమొదటి చాప్టర్లోనే ఉంటుంది. ఒకవేళ అట్లాంటిది మీకు కనపడకపోతే ఆయన రాసిన రచనలో ఉన్న దాగి ఉన్న అంశం, ఆ యొక్క ఉద్దేశాన్ని మనం రాబట్టుకోవాలి. ఒక్కోసారి కొన్ని రిపీట్ చేస్తూ ఉంటాడు. ఆ రిపిటేషన్ మనకు అర్థమైపోద్ది, ఈ ఉద్దేశంతో రాస్తున్నాడు అని. తర్వాత మరి ఒక ఉపన్యాసంలాగా, ఒక ప్రవాహంలాగా వెళ్తూ ఉంటుంది కదా కొన్ని. ఉదాహరణకి ఎఫ్ఎస్సి పత్రిక, విశ్వాసులు వాళ్ళ యొక్క ఐడెంటిటీ ఏంటి, మరి వారి పిలుపుకు తగిన జీవితం ఎలా జీవించాలి, ఈ 2 అంశాలు ఏదైనా సరే తిరిగి అక్కడికే వస్తుంటాడు. విశ్వాసులు క్రీస్తులో అసలు వాళ్ళు ఎవరు అని చెప్తూ వారికి ఉన్న ఉన్నతమైన పిలుపుని, దానికి తగిన జీవితం ఎలా జీవించాలి, దిస్ ఈజ్ ద హోల్ పర్పస్. ఇది యాక్చువల్గా మనం పుస్తకం అంతా ఆయన ప్రసంగం అలా వింటా ఉంటే, లేకపోతే అలా చదువుతూ ఉంటే ఈ పాయింట్స్ మనకు ఈజీగా తెలిసిపోతుంటుంది అసలు ఎందుకు రాశాడని. కొన్ని సెలెక్టివ్గా రాస్తుంటాడు రచయిత, ఏది మాత్రమే ఎందుకుంటున్నాడు అది గమనించి కొన్ని వదిలేసేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మరి పౌలు ఎఫ్ఎస్సి పత్రిక రాసినప్పుడు యెహోషువ బుక్ లోని ఆ చారిత్రాత్మక సంఘటనలు ఏమి రాయలేదు కదా. సో ఏదైతే వదిలేసాడో అవి కూడా గమనించుకుంటూ ఉండాలి, మనకు అర్థం కాకపోతే పర్పస్. మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు ఆ యొక్క పుస్తకం యొక్క పర్పస్ మనం అర్థం చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఇదంతా కుస్తీ పట్టినాక నీ మట్టుకు నువ్వు చదువుతున్న బుక్ యొక్క పర్పస్ ఒక సింగిల్ సెంటెన్స్ లో నీ బుక్ లో రాసుకోగలగాలి. ఎస్, హెబ్రీ పత్రిక యొక్క పర్పస్ ఇది అని నీ బుక్ లో రాసుకోగలగాలి, సింగిల్ సెంటెన్స్ లో రాసుకోగలగాలి. తర్వాత ఇమ్మీడియట్ కాంటెక్స్ట్, మూడోది ముఖ్యమైనది, ఇదే లాస్ట్. ఇమ్మీడియట్ కాంటెక్స్ట్ అంటే మనం చదువుతున్న వాక్య భాగం యొక్క నేపథ్యం, బ్యాక్గ్రౌండ్, కాంటెక్స్ట్, పరిస్థితి ఏమంటారు, ఏ యొక్క సందర్భం, ఏ సందర్భంలో ఇది చాలా 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 ముఖ్యం అండి. ఇది ఎంత ముఖ్యమంటే ఒక వాక్యం చెప్పేటప్పుడు ఇది కానీ కరెక్ట్గా చేయగలిగితే అసలు ఆ యొక్క వాక్యంలోని ఐశ్వర్యాన్ని నువ్వు వాక్యం చెప్తుంటే వినేవాళ్ళు అసలు కొన్ని కోట్లు 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 విలువ పెట్టినా కూడా కొనలేనంత ఐశ్వర్యాన్ని అలా పొందుకుంటారు. నువ్వు కరెక్ట్గా ఈ యొక్క సందర్భానుసారంగా నువ్వు చదువుతున్న వాక్య భాగాన్ని అర్థం చేసుకొని దానిని అలాగా షేర్ చేస్తే వాళ్ళకి ఇచ్చే ఐశ్వర్యం ఇంత అంత కాదు. సో ఇది ఎట్లా, దీనికి మనం మెయిన్ పాయింట్స్ కి వెళ్ళక ముందు ఇమీడియట్ కాంటెక్స్ట్ ఎలాగా డెవలప్ చేసుకోవాలి, ఎలా గ్రహించుకోవాలి, మనం చదివే వాక్య భాగం యొక్క ఇమీడియట్ కాంటెక్స్ట్ మనం ఎలా గ్రహించుకోవాలి అన్నది మనం ఒక దీంట్లో కూడా ఒక 3 పాయింట్స్. మీరు 3 అంటున్నారు, కన్ఫ్యూజింగ్ ఉంది అనుకుంటారేమో. ఏం లేదు, మెయిన్ 3 ఏంటంటే హిస్టారికల్, కల్చరల్ గా, చరిత్రకు సంబంధించిన గ్యాప్, వాటి విషయంలో జనరల్ గా అసలు చరిత్రకు సంబంధించిన విషయాలు మనం అబ్జర్వ్ చేయాలి. రెండోది స్పెసిఫిక్ గా రచయిత ఎవరు, ఆడియన్స్ ఎవరు,
వాళ్ళ ఆచారాలు ఏమన్నా స్పెసిఫిక్ గా ఉన్నాయా, అవి రెండోది. మూడోది ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ మూడోది ఏంటంటే మనం చదువుతున్న వాక్య భాగం యొక్క సందర్భం, ఇమీడియట్ కాంటెక్స్ట్. అసలు ఏ ప్రవాహంలో ఎలాంటి తలంపులు అలా షేర్ చేసుకుంటూ ఉన్న ఆ ప్రవాహంలో నేను చదువుతున్న ఆ 4-5 వచనాలు ఉన్నాయి. రచయిత ఏ సందర్భం ఆ మనసులో ఉండి రాస్తున్నాడు నేను చదువుతున్న వాక్య భాగాలు అన్నది మనం కనిపెట్టడానికి 3 పాయింట్స్ ఉన్నాయి. దానికి ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పి ముందుకెళ్తాను. ప్రూఫ్ టెక్స్టింగ్ అంటారు. ప్రూఫ్ టెక్స్టింగ్ ఇది మనలో చాలా మంది చేశాం. నేను చాలాసార్లు చేశాను. ఇది చాలా పొరపాటు, చాలా తప్పిది. ఏంటంటే ఈ ప్రూఫ్ టెక్స్టింగ్ అని, మనం ఏదైనా చెప్పాలనుకున్న దానికి బైబిల్లో చాలా చోట్ల దానికి ప్రూఫ్ ని మనం చెప్పాలనుకున్న దానికి ఆ ప్రూఫ్ ని అతికించటం. మనం ఏదైనా ఒక విషయం చెప్పాలనుకున్నప్పుడు ఇదిగో ఈ వాక్య భాగం ఇట్లా ఉంది, దానికి సపోర్ట్ గా ఈ యొక్క రెఫరెన్స్ ఇట్లా ఉంది. కొన్ని వాక్య భాగాలు మనం చెప్పే అంశానికి మనం వెతుక్కోవటం అన్నమాట. వెతుక్కొని దాన్ని షేర్ చేయటం. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చెప్పాలనుకున్నది ఇదిగో ఒక 5-6 రెఫరెన్సెస్ చెప్పేసి ఇదిగో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇవి సపోర్ట్ చేస్తున్నాయి అని షేర్ చేయటం ప్రూఫ్ అన్నమాట. అది చాలా తప్ప. ఎందుకంటే మనం ప్రతి వాక్యం కూడా, ప్రతి రెఫరెన్స్, ప్రతి వాక్యం భాగం ఒక సందర్భంలో చెప్పబడింది. ఆ సందర్భం నుంచి బయటికి లాగి చెప్పకూడదు. చాలా మిస్లీడింగ్ అవుతుంది, చాలా తప్పది. వినటానికి అప్పటికప్పుడు బాగుంటది కానీ ఆ తర్వాత దేనికి పనికిరాదు. అది వినిన వాళ్ళకి పనికిరాదు, మనకి పనికిరాదు. ఓకే, ఇప్పుడు ఇమ్మీడియట్ కాంటెక్స్ట్, ఆ సందర్భాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే, మొట్టమొదటిగా ఇందాక చెప్పాను కదా అవుట్లైన్. ఈ యొక్క ఉదాహరణకి హెబ్రీ పత్రిక మెయిన్ బ్లాక్స్ ఏంటి? 13 అధ్యాయాలు ఉన్నాయి. మెయిన్ బ్లాక్స్ అసలు ఈ బుక్ అంతా కూడా ఎలాగ విభజింపబడింది అన్నది మనం గమనించుకోవాలి. ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే స్టడీ బైబిల్స్ లో అవుట్లైన్ అని ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా ఈఎస్వి, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ స్టడీ బైబిల్. ఈ స్టడీ బైబిల్లో అవుట్లైన్ అంటే ఆ పుస్తకం మొత్తాన్ని ఒక స్ట్రక్చర్ గా విభజిస్తాడు. ఫస్ట్ గ్రీటింగ్స్ అనో, ఆ తర్వాత ఇంట్రడక్షన్ అనో, లేకపోతే సమ్ సబ్ హెడ్డింగ్స్. ఈ 1వ అధ్యాయం ఫలానా వచనం నుంచి 3వ అధ్యాయం ఫలానా వచనం వరకు ఇది అంశం అని, అట్లాగా మళ్ళీ దాంట్లో సబ్ హెడ్డింగ్స్, అట్లా అవుట్లైన్ ఉంటది. ఆ హోల్ బుక్ యొక్క అవుట్లైన్. ఈ అవుట్లైన్ అనేది బ్లాక్స్ గా ఉంటది అనమాట. ఈ అధ్యాయం నుంచి ఈ అధ్యాయం వరకు ఒక బ్లాక్. అట్లా ఈ బ్లాక్స్ ని మనం ఇదంతా కూడా ఎలాగా అమరింది అది మనం ఏం చేయాలా గమనించుకోవాలి. రెండోది, ఇప్పుడు మనం చదివే వాక్య భాగం, ఫర్ ఎగ్జాంపుల్ హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఒక 4-5 వచనాలు చదువుకుంటున్నాం అనుకోండి. నేను హెబ్రీ పత్రిక స్టార్ట్ చేశాను. ఈ ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం చాలా రోజులు ధ్యానం చేసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు హెబ్రీ పత్రిక స్టార్ట్ చేస్తాను, నాకు క్వైట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం చదువుతున్నాను అనుకోండి. నేను ఒక 4-5 వచనాలు చదువుతున్నప్పుడు ఈ హోల్ అవుట్లైన్ స్ట్రక్చర్ లో నేను చదువుతున్న ఈ 4-5 వచనాలు ఎట్లా, ఏ విధంగా మరి ఆ రచయిత యొక్క అంశంలో ఏ విధంగా ఇది ఫ్లో అవుతుంది, ఏ విధంగా సరిపడుతుంది. ముఖ్యంగా రచయిత యొక్క అర్థం, రచయిత యొక్క మనస్సు ప్రవాహం మనం మనసులో పెట్టుకుంటూ చదవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అది ఒక లెటర్. అది ఏ ఉద్దేశం, ఏ విషయాలు మనసులో పెట్టుకుంటూ, ఎలాంటి బ్లాక్స్ ఉన్నాయి, ఎట్లాంటి డివిజన్ ఉంది. తిమోతితో అంటాడు కదా, నువ్వు వాక్యమును సరిగా విభజించే వ్యక్తిగా ఉండాలంటాడు పౌలు తిమోతితో. అలాగా మనం చదువుతున్న ఆ 4-5 వచనాలు అవ్వచ్చు, ఒక 10 వచనాలు అవ్వచ్చు, ఇవి మెయిన్ రచయిత యొక్క మెయిన్ మెసేజ్ ప్రవాహంలో ఏ విధంగా ఇవి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, ఏ విధంగా అమర్ని. మీరు అనుకోవచ్చు ఇంత ఇదిగా ఉంటే అసలు ఇదంతా ఏంటి, నేను చదువుతున్నప్పుడు డైరెక్ట్ గా నేను అర్థం చేసుకుంటా ఉంటాను కదా,
మనం అట్లానే అలవాటైంది మనకి. నాకు అలానే అలవాటైంది. మనం చదువుతున్నప్పుడు ఇమ్మీడియట్‌గా డైరెక్ట్‌గా అప్లై చేసేసుకుంటా ఉంటాం. బాగుంటది హాయిగా. అవతలికి వెళ్ళినాక కాసేపు ఉన్నాక మర్చిపో మళ్ళీ రేపు పొద్దున భలే ఉంటది ఫీలింగ్. క్వైట్ టైమ్ అంతసేపు బాగుంటది. ఎప్పుడు చదువుతున్నప్పుడు డైరెక్ట్‌గా అర్థం చేసుకుంటా ఉంటే, అప్లై చేసుకుంటా ఉంటే. అది ఎలా ఉంటదంటే అద్దంలో ఈరోజు మొహం చూసుకుంటాం. మళ్ళీ కాసేపు ఉన్నాక మర్చిపోతాం. మళ్ళీ చూసుకుంటాం. కానీ యాకోబు ఒకటి సజెస్ట్ చేస్తున్నాడు. తేరి చూడమంటున్నాడు. తేరి చూడటం వేరు, మామూలుగా చూడటం వేరు. తేరి చూడటం అంటే ఇవన్నీ అవుట్లైన్, తర్వాత రచయిత ఏ ఉద్దేశంతో రాస్తున్నాడు, రచయిత యొక్క మీనింగ్ ఏంటి, ఈ చదువుతున్న భాగం నాకేంటి మీనింగ్ కాదు, రచయితకి అసలు ఏంటి మీనింగ్ ఇది, ఎవరిని ఉద్దేశించి రాస్తున్నాడో వాళ్ళకేంటి మీనింగ్ ఇది, అది సంపాదించుకున్న తర్వాత దాని తర్వాత మనం అప్లై చేసుకుంటాం అనేది నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ అది సంపాదించుకోవాలి మనం, రచయిత యొక్క అర్థం ఏంటనేది. మనం వాక్యం చదువుతున్నప్పుడు ఉదాహరణకి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో ఒక 4-5 వచనాలు నేను చదువుతున్నప్పుడు ఆ 4-5 వచనాల యొక్క ముందేమున్నాయి, దాని తర్వాత ఏముంది మనం గమనించుకోవాలి. చాలా ఇంపార్టెంట్ అది. అది కానీ పట్టించుకోకుండా ఊరికి అదొక్కటే చదివి దాంట్లో నుంచి మనం ఇది చేస్తే మనకు అసలు అర్థం కాదు. ఆ తర్వాత ఏంటంటే రచయిత యొక్క పర్స్పెక్టివ్ అంటే పర్స్పెక్టివ్ అంటే ఏ దృక్పథంతో రాస్తున్నాడు అంటే, రచయిత రాస్తున్నప్పుడు ఇది చదివే వాళ్ళు నన్ను ఇట్లా అర్థం చేసుకుంటే బాగుండు అని ఒక దృక్పథంతో రాస్తాడు. అది పట్టాలి మనం. ఎగ్జాంపుల్ చెప్తాను. నోవా ప్రళయం, జల ప్రళయం, దాని మీద అది నేను ఒకసారి చదువుతాను. ఆయన రాస్తూ రచయిత 7వ అధ్యాయం 21వ వచనం, ఆదికాండం 7:21. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించే సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. దీని అర్థం మరి ఏ విధంగా అంటే దేవుడు చూసే దృష్టిలో రాస్తున్నాడా, ఒక మనిషిగా చూస్తూ రాస్తున్నాడా? ఒక మనిషి దృక్పథమా, దేవుని దృక్పథమా? మరి మనము సనాతనమైన క్రైస్తవ మత పెద్దలు, మన తండ్రులు మనకిచ్చిన ఒక మంచి అవగాహన ఏంటంటే ఇది దైవ దృక్పథంలో రాసింది. అయితే కొంతమంది ఏం చేశారంటే ఆ రచయితకి కనపడినవన్నీ కూడా మునిగిపోయినాయి. ఇది లోకల్ ఫ్లడ్, ఇది యూనివర్సల్ ఫ్లడ్ కాదు, ఇది ప్రపంచమంతా వచ్చిన జలప్రళయం కాదు, కొంతవరకు వచ్చిన జలప్రళయం ఇది. వాళ్ళ వరకే రచయితకి కనపడిన ఏమేమి కనపడుతున్నాయి ఆయనకి? పక్షులు, పశువులు, మృగములు, భూమి మీద ప్రాకు పురుగులు, సంచరించి సమస్తం చనిపోయారు. తర్వాత ఇంకో వచనం 19లో ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను. ఈ రచయితకి ఎట్లా తెలిసింది అంటే దానికి కనపడుతున్నాయి కొన్ని మునిగిపోవటం. అంటే మొత్తం ప్రపంచం అంతా మునిగిపోలేదు, తను కొన్ని చూసి రాశాడు. ఇది వాట్ ఎవర్ హీ సా హీ రోట్. అది ఒక దృక్పథం, అది ఫినామినన్, అసలు జరిగిన ఆ యొక్క స్పెక్టాక్యులర్ ఈవెంట్ ని డిస్క్రైబ్ చేస్తున్నాడు అని ఒక దృక్పథం. లేదు, దేవుని యొక్క దృక్పథంతో రాస్తున్నాడు, ఇది ప్రపంచం అంతా జరిగిన జలప్రళయం. ఇది ఈ డిస్కషన్ ఉంది. చెప్పాలంటే ఇలాంటి అనుమానాలు నాకు వచ్చినాయి. అసలు ప్రపంచం అంతా మనుషులు లేరు కదా, అసలు అప్పుడు ప్రపంచంలో చాలా జనాభా చాలా తక్కువ ఉండేవారు. అప్పటికి ప్రపంచం అంతా ఆక్యుపై హ్యాబిటేషన్ లేదు కదా, హ్యూమన్ హ్యాబిటేషన్ లేదు. అసలు ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ గ్లోబ్ అంతట్లో మనుషులు లేరు. అప్పుడు ఎక్కడైతే ఈ ఓడ
ఎక్కడైతే ఈ మనుషులు ఉన్నారో ఆ ఏరియా మరి అప్పట్లో ఏంటో మిడిల్ ఈస్ట్ అయి ఉండొచ్చు మోస్ట్ ప్రాబ్లీ. ఆ ఏరియాలో ఉన్నారు మనుషులు. అక్కడ ఫ్లడ్ వచ్చిందా, అసలు ఫ్లడ్ ఓవరాల్ గా వచ్చిందా, మంచి హోల్ గ్లోబ్ మునిగిపోయిందా, ఇవి మనం దేవుని మీద బాగా పిచ్చి ప్రేమ ఉంటుంది మనకి, మంచి అభిమానం, దేవుడి మీద అభిమానం కాబట్టి కొన్ని డౌట్స్ మనం తేవం. ఎందుకంటే చాలా మంచోడు దేవుడు, మనం ఏమని అనుకుంటాడేమోనని మనం తేవం. కానీ కొంతమంది తెచ్చారు. కొంతమంది ఏమన్నారంటే లోకల్ ఫ్లడ్ అది, కానీ చాలా ఫినామినల్ గా జరిగింది. అంటే ఎలా రాశాడు చూడండి, గొప్ప పర్వతములన్నీ మునిగిపోయినాయి, ఆయన కనిపిస్తున్నాయి, రాసిన ఆయనకి మునిగిపోవడం, అత్యధికంగా ప్రబలం, ఇట్లాగా వాదనలు కొన్ని ఉన్నాయి. అయితే ఈ ఈ ఈ వాక్య భాగాలు రాసిన ఆయన, ఒరే బాబు చదువుతున్న ఓ చదవరి, నన్ను ఇట్లా అర్థం చేసుకో, ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ఇన్ వన్ ఆఫ్ ద టూ వేస్. ఏదో ఒక రకంగా నన్ను అర్థం చేసుకోవడానికి ఓకే, ఏదన్నా ఒక రకంగానే మనం అర్థం చేసుకోవటం. ఒక రకం ఏంటి, దైవ దృక్పథంతో రాశాడు, దేవుని యొక్క దృక్పథం, పర్స్పెక్టివ్. గాడ్స్ పర్స్పెక్టివ్ ఏంటి, వరల్డ్ వైడ్ ఫ్లడ్, అది ఈ యొక్క విశ్వం అంతా వచ్చిన జల ప్రళయం, ఆ దృక్పథంతో రాశాడు. అంతేగాని లోకల్ ఫ్లడ్ కాదండి, వివరించట్లే, తన కంటికి కనపడింది వివరించటం లేదు. ఇది ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. మనం చదివే వాక్య భాగము ఈ రెండిటి మధ్య వ్యత్యాసం కానీ మనం తెలుసుకోలేకపోతే మనం సరిగ్గా అర్థం రాబట్టుకోలేం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండోది, నెక్స్ట్, మరి మనం చదివే వాక్య భాగము వివరించే వాక్య భాగమా, లేదంటే మరి మనం కొన్ని చేయాలి చేయకూడదు సంబంధించిన ప్రిస్క్రిప్షన్ ఇస్తుందా? ఒక డాక్టర్ గారు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ లాగా మనం చేయాల్సినవి, చేయకూడని, వాడాల్సిన మందులు ఇలాంటివి ఇస్తుందా? ఎగ్జాంపుల్, ఈ మధ్య నేను దేవుని కృపను బట్టి ఎఫ్ఎస్సి పత్రిక ట్రాన్స్లేషన్ చేశాను. మంచి సేవకుడు ఎవరో కానీ ఆయన భలే రాశాడు. ఆయన ఏం రాశాడంటే, ఎఫ్ఎస్సి పత్రిక ఫస్ట్ భాగం అంతా కూడా మనం ఎవరు క్రీస్తులో అని చూపించాడు. ఆ తర్వాత మనకున్న ఉన్నతమైన పిలుపుకి తగిన జీవితం ఏ విధంగా జీవించాలి, అసలు కొన్ని అంశాలు రాశాడు. భలే ఆశ్చర్యం వేసింది. ఏంటంటే మనం పిల్లలకి సబ్మిట్ అవ్వాలట, ఒకళ్ళనొకళ్ళు లోబడి ఉండటం అనేది ఉద్యోగం ప్లేస్ లో, కుటుంబంలో, సంఘంలో, భార్యాభర్తల మధ్య ఒకళ్ళనొకళ్ళు లోబట్టం అనేది, సబ్మిట్ టు వన్ అనదర్, హస్బెండ్ వైఫ్ కి లోబట్టం అనేది, తల్లిదండ్రులు పిల్లలకి లోబట్టం అనేది, అది వాక్యానుసారం అని చూపించాడు. ఓకే, ఇప్పుడు పిల్లలకి లోబట్టం అంటే వాళ్ళకి విధేయత చూపించడం కాదు. పిల్లలేమో తల్లిదండ్రులకి విధేయత చూపించాలి, లోబడాలి. అది జనరల్ గా యాక్సెప్టబుల్ గానే ఉంది వింటుంటే. కానీ తల్లిదండ్రులు పిల్లలకి లోబట్టం అంటే అది అసలు ఊహకి అందమైన విషయం. కానీ వాక్యం మనకు అట్లా చెప్తుందని మనం గమనించాలి. తల్లిదండ్రులు పిల్లలకి లోబడాలి, సబ్మిట్ అవ్వాలి, కానీ ఒబే అవ్వటం లేదు. తల్లిదండ్రులు పిల్లలకి ఒబే అవ్వరు, విధేయత చూపించరు, కానీ లోబడతారు. అలాగే భార్యాభర్తలకి మధ్య భలే వివరించాడు. దేవుని చిత్తం అయితే నేను మనకి జస్ట్ మన పర్సనల్ యూజ్ కి నేను పంపిస్తాను, అది తెలుగు ట్రాన్స్లేషన్. అలాగే ఉన్నతమైన పిలుపుకి తగిన జీవితం ఈ వార్ఫేర్ విషయంలో, అంటే మనం ధరించుకునే సర్వాంగ కవచం, మనం పోరాడే ఆత్మ పోరాటం. మనం ఏం చేస్తాం, ఆ ఒక్క ప్యాసేజ్ తీసి మాట్లాడుకుంటాం. ఏంటి, తుదకు దేవుని యొక్క మహాశక్తిని బట్టి బలవంతులైంది, మనం పోరాడుచున్నది శరీరులతో, రక్తమాంసాలతో కాదు, ఆ యొక్క ఈవిల్ స్పిరిట్ లిస్ట్ ఉంటుంది. అందువలన మీరు ఈ యొక్క సర్వాంగ కవచం ధరించుకున్నది అని అదొక్కటే మాట్లాడతాం. కానీ అది ఎందుకు చెప్పాడంటే, ఈ యొక్క వార్ఫేర్, మీ యొక్క ఉన్నత పిలుపుకి తగిన జీవితం జీవించడం ఎట్లా, ఆ యొక్క ప్రవాహంలో ఈ స్పిరిచువల్ వార్ఫేర్ ని మెన్షన్ చేస్తాం. ఇది ఎంత ఐశ్వర్యం వస్తుంది, ఈ కనెక్షన్ అంతా. ఏ సందర్భంలో ఈ వాక్య భాగాన్ని రాశాడు అతను రచయిత. ఇట్లాగా మరి మనం దాంట్లో ఉన్న ఆ యొక్క వివరణాత్మకంగా మనం ఉందా, డిస్క్రిప్టివ్ గా ఉందా,
ప్రిస్క్రిప్టివ్ గా ఉందా మనం చదివే వాక్య భాగం? ఈ రెండిటికి వ్యత్యాసం అనేది చాలా అవసరం. లేకపోతే సరైనగా మనం అర్థం పట్టలేమన్నమాట. లాస్ట్ లో చెప్పినట్టున్నాను కదా, ఏంటంటే మనం చదివే వాక్య భాగం యొక్క మెయిన్ ఫోకస్ అసలు ఏంటి, ఏం చెప్తా ఉంది, అంతేగాని దాంట్లో ఉన్న చిన్న చిన్న విషయాలన్నీ తీసి అయ్యే మెయిన్ గా అనుకోకూడదు. ఉదాహరణకి 1 కొరింథీ 3:16 మనం చదువుదాం. అది 1 కొరింథీ 3:16. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అనగానే దీంట్లో ఏం చేస్తున్నారంటే కొంతమంది యాక్చువల్గా మనం బిల్డింగ్లు లేకపోతే చర్చ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఇవి కాదు టెంపుల్స్. దేవుని ఆలయం అంటే మనమే దేవుని ఆలయం, మనుషులు దేవుని ఆలయం, విశ్వాసులు దేవుని ఆలయం అని చెప్తా ఉంటారు. అది మెయిన్ పాయింట్ ఇక్కడ. కానీ కొంతమంది ఏం చేస్తారు, దేవుని ఆలయంలో పాత నిబంధనలో అవుటర్ కోర్టు, ఇన్నర్ కోర్టు, మోస్ట్ హోలీ ప్లేస్ 3 ఉన్నాయి కదా. అట్లానే మనకు కూడా శరీరం, ప్రాణాత్మ శరీరాలు ఉన్నాయి కాబట్టి దానికి దీనికి లింక్ పెట్టి ఒక పెద్ద ప్రత్యేకమైన ప్రత్యక్షతల్లా చెప్పేసుకొని దానికి భలే చాలా ఫీల్ గుడ్, మంచి ఫీలింగ్ వస్తుంది ఇట్లాంటివి విన్నప్పుడు. కానీ అవి మనకి దేనికి పనికిరావు. ఎందుకంటే అసలు రచయిత ఉద్దేశం అది కాదు. పౌలు కొరింథీయులకి ఒక ఉద్దేశంతో రాస్తూ 3వ అధ్యాయం వచ్చేసరికి మాట చెప్తున్నాడు, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మీలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని రాస్తూ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రెవల్యూషన్స్ పౌలుకి దేవుడిచ్చింది. ఎవ్రీ భక్తుడు కూడా మీరు సమాజంగా కూడిట మానకుడు, ఎందుకంటే యు ఆర్ టెంపుల్. మోషే మీకు అనుగ్రహించిన లేకపోతే అప్పచెప్పిన ఆ యొక్క ఆలయానికి సంబంధించిన ఆచార వ్యవహారాలు, ఆ వ్యవస్థ, బలి వ్యవస్థ, ఆ యొక్క కానుకల వ్యవస్థ, ఆ యొక్క పూజ, యాజక వ్యవస్థ అంతా కూడా ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే నీ చుట్టూ ఉన్న విశ్వాసులే ఈ వ్యవస్థ అంతా. ఆలయం నీ చుట్టే ఉంది కనుక కూడుట, సమాజంగా కూడుట మానేయబా. ఎందుకంటే యాజకత్వ వ్యవస్థ నువ్వు కళ్ళు తెరిచి చూస్తే నీ చుట్టూ ఉంది. యు ఆర్ ద ప్రీస్ట్హుడ్ ఉంది ఎవ్రీవేర్ ఇన్ అమాంగ్ ద బిలీవర్స్ అని చెప్తుంది. దేవునికి స్తోత్రం కలిగిందా. అది బాగుందా? ఈ ప్రాణాత్మ శరీరాలకు ఇన్నర్ కోర్ట్, అవుటర్ కోర్ట్, మోస్ట్ హోలీ ప్లేసెస్ లింక్ పెట్టి ఊరికే హ్యాపీ అయిపోతే ఆ యొక్క అండర్స్టాండింగ్ బాగుందా? పిల్లల్లాగా ఉంటుంది, పసిపిల్లల్లాగా ఉంటుంది అట్లాంటివి చేస్తూ ఉంటాయి. సో మెయిన్ ఫోకస్ ఏంటి, ఆ టీచింగ్ ఫోకస్ ఏంటి మనం గుర్తుపెట్టాలి. తర్వాత ప్రతి వాగ్దానం నాకే అని మనం అనుకోకూడదంట. వాగ్దానాలు మెయిన్ గా ఇస్రాయేల్ దేశమంతటికి, లేదా పాత నిబంధన బిలీవర్స్ కి, లేదా కొత్త నిబంధన బిలీవర్స్, ఈ మూడిట్లో ఎవరికో ఒకరికి ఉద్దేశించి రాయబడింది. కనుక ఏదైనా వాగ్దానం మనకు వచ్చినప్పుడు ప్రార్థనలో, ప్రభువా ఇది రాయించిన వాడికి నువ్వు ఎవరికి రాసావు? ఇస్రాయేల్ దేశం మొత్తానికి రాసావా? పాత నిబంధన విశ్వాసులుగా, కొత్త నిబంధన విశ్వాసులుగా? నా ద్వారా తెచ్చుకోవడానికి నీ హృదయం, ఈ వాగ్దానం వెనక నీ హృదయాన్ని నాకు చూపించని ప్రార్థన చేయటం అనేది ఎంత అవసరం. జస్ట్ అది సింపుల్ గా వాగ్దానం తీసుకుని బైబిల్లో పెట్టుకోవడం, లేకపోతే క్యాలెండర్ మీద తీసుకుని, లేకపోతే బైబిల్ చదువుతున్నప్పుడు మనకి వచ్చిన వాగ్దానాల్ని మనం అలాగా ముక్కు మీద పెట్టుకొని గుర్తుపెట్టుకొని అలాగా సంవత్సరాలు గడిపేస్తాం. దానివల్ల పెద్ద ఏమి యూజ్ ఉండదు, జస్ట్ స్పార్క్స్ లాగా ఉంటుంది అంతే. అది మనకి చాలా రిచ్ తేనెలాగా అవదు, మరి మూలిగిలాగా అవదు, క్రొవ్విన మెదడులాగా అవదు, మాంసంలాగా అవదు, రొట్టెలాగా అవదు, ఆహారంలాగా అవదు, బ్రెడ్ లాగా అవదు. అది దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ మనం 9:48 అయింది కదా, నేను ఇది హోంవర్క్ లాగా చేసేసుకున్నాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ 4:12 హెబ్రీ 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు
హృదయం యొక్క తలంపులను ఆలోచనను శోధించుచున్నది. ఈ వాక్యం యొక్క అర్థం ఏంటి? ఇప్పుడు మీరు ఈ చారిత్రక, సాంస్కృతిక మరి అలాగే సందర్భంకి సంబంధించిన గ్యాప్ మీరు ఇంతవరకు విన్నారు. మనం చదివే వాక్య భాగం, మనం ధ్యానించే వాక్య భాగం, మనం ఉపదేశించే వాక్య భాగం యొక్క హిస్టారికల్ కాంటెక్స్ట్ ఏంటి, హిస్టారికల్ సిచ్యుయేషన్ ఏంటి, చరిత్ర ఏంటి, దాని యొక్క చారిత్రక పరిస్థితి ఏంటి, సంస్కృతికి సంబంధించిన పరిస్థితి ఏంటి, అసలు ఏ సందర్భంలో రాయబడింది ఇది, ఈ అంశాలు మనం రాబట్టుకోవడానికి రకరకాల పాయింట్స్ మనం విన్నాం, నేర్చుకున్నాం. మీకు వీలైతే మీరు మరొకసారి యూట్యూబ్ లో వినొచ్చు. ఇది నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి ఈ స్లైడ్స్ అన్ని మీకు టెక్స్ట్ లాగా ఇస్తాను. ఈ అన్ని వినిన తర్వాత ఇప్పుడు ఫిబ్రవరి 4:12 నేను చదివాను కదా, మరొకసారి చదువుతాను. ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉంది, ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచన శోధించుతుంది. దీని అర్థం ఏంటి? ఈ వాక్యం అర్థం ఏంటి? ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ లో ABCDE 5 ఆన్సర్స్ ఉన్నాయి. ఈ 5 లో ఒక ఆన్సర్ కరెక్ట్, అదేంటో మీరు చెప్పాలి. ఎలా చెప్పాలంటే ఇప్పుడు వరకు నేర్చుకున్నాయి మీరు అప్లై చేయాలి దీని మీద. నెంబర్ ఏ, ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే ఈ వచనము ఇట్ టీచెస్ దట్ మ్యాన్ ఈజ్ ట్రైకాటమస్ సిన్స్ ఇట్ స్పీక్స్ బాడీ, సోల్, స్పిరిట్. మరి మనిషి ఒక 3 పార్ట్స్ ఉన్న వ్యక్తి, మా ప్రాణాత్మ శరీరాలను ఉంది కదా ఈ వచనంలో, అది చెప్తుంది ఈ వచనం యొక్క అర్థం అది అన్నది ఏ. బి ఏంటంటే ఈ వచనము that it teaches that the truth contained in God's word is dynamic and changing rather than dead and static. మరి ఈ యొక్క వచనం ఏం బోధిస్తుందంటే బి, ఆన్సర్ బిలో ఈ విధంగా ఉంది. ఏంటంటే ఇప్పుడు ఈ వచనంలో ఉన్న అర్థం ఏంటి, ఏం బోధిస్తుందంటే దేవుని వాక్యంలో ఉన్న సత్యము అది ఏదో మృతమైంది కాదు, అలా చలనం లేకుండా ఉండేది కాదు. అది ఒకలాంటి చలించే ఒక జీవం ఉన్న మరి మార్పు కలుగు చేసే, అది మార్పు చెందే విషయం, మార్పు చెందించే ఒక సత్యం ఉన్న వాక్యం అది. ఆ సత్యం కలిగిన వాక్యము అని చెప్తుందా బి. ఇది సిలోకి వెళ్దాం. ఇట్ గివ్స్ ఎ వార్నింగ్ టు ప్రొఫెసింగ్ బిలీవర్. విశ్వాసులను చెప్పుకుంటున్న వాళ్ళకి అది ఒక హెచ్చరిక ఇస్తుందా. రెండంచులు కలిగి కడ్డం నిన్ను కూడా చెప్తున్నా, నిన్ను కూడా లోపల పొడుస్తుంది అని చెప్తుంటారు. వినే వాళ్ళకే కాదు, చెప్పే వాళ్ళకి కూడా 2 సైడ్లు అది కట్ చేస్తుంటది అని చెప్తుంటారు. అట్లా చెప్తుందా. డి, ఇట్ ఎంకరేజెస్ క్రిస్టియన్స్ టు యూజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అగ్రెసివ్లీ ఇన్ దేర్ విట్నెసింగ్ అండ్ కౌన్సిలింగ్. ఈ ఆప్షన్ ఏంటంటే మీరు సాక్ష్యం చెప్పినప్పుడు లేదా ఎవరికైనా కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని బాగా యాక్టివ్గా, ఇక్కడేముంది సజీవమైన వాక్యం బాగా అగ్రెసివ్ గా వాడాలి అని చెప్తుందా. ఈ లాస్ట్ ఆప్షన్ ఈ ఏంటంటే 5 ఏమీ కరెక్ట్ కాదు, నన్ ఆఫ్ ది అబౌవ్. ఈ 5 క్వశ్చన్స్, 5 ఆన్సర్లో ఒకటి కరెక్ట్ ఆన్సర్. ఎట్లా మనం కనుక్కోవాలండి? ఈ హిస్టారికల్, కల్చరల్, కాంటెక్స్చువల్, చరిత్రకు సంబంధించిన పాయింట్స్ మనం తెలుసుకున్నాం. అలాగే సంస్కృతికి సంబంధించిన పాయింట్స్, అలాగే సందర్భం, ఏ సందర్భంలో రాస్తున్నాడు, ఏ ప్రవాహంలో రాస్తున్నాడు, రచయిత యొక్క అర్థం ఏంటి, తను వాట్ డస్ ఇట్ మీన్ టు ద ఆథర్. ఈ వాక్యం 4:12 హెబ్రీ రచయితకి అసలు అర్థం ఏం చెప్తుంది, వాట్ ఇట్ మీన్స్ టు ద ఆథర్. ఆథర్ యొక్క అర్థం ఏంటి, ఆథర్కి ఏ విధంగా అర్థం అవుతుంది, రచయితకి ఏ విధంగా అర్థం అయింది, అది కావాలి మనకి. అది అర్థం కావాలంటే అసలు ఏ సందర్భంలో, ఏ ప్రవాహంలో ఉంది ఇది. ఈ ప్రవాహం ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమైంది. ఈ ప్రవాహం, ఆ ప్రవాహంలో 4వ అధ్యాయం వచ్చేసరికి 12వ వచనం వచ్చేసరికి రాస్తున్నాడు. దాని మీనింగ్ A to Eలో, ABCDEలో ఏది కరెక్ట్ మీరు పట్టాలి. నెక్స్ట్ దానికి ఆన్సర్స్ తోటి మీరు సిద్ధపడాలి. నెక్స్ట్ మన వాక్యం చదివేటప్పుడు మరి మెకానికల్ కాదు, ఇది మెథడాలికల్.
మెథాడికల్ మెథడ్, ఒక పద్ధతి, అంతేగాని ఒక యాంత్రికంగా కాదు. అందువలన ఏ హోలీ స్పిరిట్ ఇచ్చే ఇల్యూమినేషన్ ఆ యొక్క విషయం మనం మర్చిపోకూడదు. మన వాక్యం చదువుతున్నప్పుడు, ప్రిపేర్ అవుతున్నప్పుడు, మౌన ధ్యానం చేసినప్పుడు హోలీ స్పిరిట్ ఇంటర్ఫియర్ అవుతారు. అట్ వన్ పాయింట్ ఆయన ఇల్యూమినేట్ చేస్తారు. అదొక రిసోర్స్ మనకి. ఈ ఇల్యూమినేషన్ ఈజ్ అవైలబుల్ టు ఎవ్రీబడి, ప్రొవైడెడ్ మనం దాని మీద అప్లికేషన్ అండ్ యాక్ట్ చేసడానికి. వెన్ యు ఆర్ విల్లింగ్, నువ్వు ఎప్పుడైతే ఆ యొక్క చదువుతున్న వాక్య భాగం మీద నువ్వు ఒక అది అప్లై చేసుకోవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని పట్టుకోవడానికి, అది నీకు ఒక శరీరధారి అవటానికి సిద్ధ మనసుగానుంటే ఇట్స్ అవైలబుల్, యూ కెన్ టేక్ ఇట్. ప్రతి వ్యక్తికి శరీరధారి అవటానికి వాక్యంలో సిద్ధంగా ఉన్న లైన్స్ అది ఎందుకు కొంతమందికి వాక్యం శరీరధారి అవ్వట్లేదు, ఎందుకు హోలీ స్పిరిట్ ఇల్యూమినేట్ చేయట్లేదంటే, బికాజ్ దట్ పర్టిక్యులర్ రీడర్, ఆ వ్యక్తి అది ఆ శరీరధారి అవటానికి కాదు చదువుతుంది, జస్ట్ నాలెడ్జ్గా ఉండొచ్చు, మరొక పర్పస్ అవ్వచ్చు. సో హోలీ స్పిరిట్ ఇల్యూమినేషన్ అనేది చాలా ముఖ్యమైన విషయం. మనం చదివే వాక్యంలో ఆ లైన్స్ లో దేవుడు మరి ఆ యొక్క రెవల్యూషన్, లేకపోతే అది మనకు అర్థమయ్యే ఒక యాంగిల్ని పెట్టేసి ఉంచాడు దాంట్లో. అది అందరికీ అందుబాటులో ఉంది కనుక ఆ స్పిరిచువల్ డైనమిక్ ఆస్పెక్ట్ అది ఒక రిసోర్స్. మనం అది కూడా గుర్తుపెట్టుకోవాలి చదువుతున్నాం. మీరు అనుకోవచ్చు ఎంత మెథడ్స్ అందరు ఫాలో అయితే అందరికి అర్థమవుతుంది, కానీ అందరికి అది శరీరధారి అవదు, లేకపోతే అది ఒక మాంసం అవదు, ఆహారం అవదు, లేకపోతే ఉపయోగపడదు. ఎందుకు పడదు అంటే అక్కడ అతనికి ఏమి బ్లైండ్ అవ్వలేదు అతను, కానీ ఆ చదివే అతను ఈజ్ రెబల్, మరి దేవుడికి ఎదురాడుతున్నాడు. అందువలన అది ఆయనకి ఇల్యూమినేట్ అవ్వట్లా, లేకపోతే ఇల్యూమినేట్ కాదు, ఆయనకి ఒక దగ్గర ఆగిపోతుంది అది. కానీ మనకైతే ఇల్యూమినేషన్ అనే రిసోర్స్ రెడీగా ఉంది, అది మనం రిసీవ్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం అండి. ఐ హ్యావ్ ట్రైడ్ మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ అండి. ఇంకా నేను బాగా ప్రిపేర్ అవ్వాలి, నా కోసం ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓవర్ టు సిస్టర్ ప్రసిద్ధ సిస్టర్ గారు. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పటి వరకు క్లాస్ నడిపించిన బాబీ రత్నాకర్ గారికి కృతజ్ఞతలు అండి. ముగింపు ప్రార్థన చేయవలసిందిగా పాస్టర్ జీవనయ్య గారిని మనం చేస్తున్నామండి. పాస్టర్ జీవనయ్య గారు మీరు సిద్ధంగా ఉంటే ప్రార్థన చేయగలరా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, మహాగణుడు అయిన మా దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభు. నీ వాక్య ధ్యానం హెర్మెనెటిక్ సబ్జెక్ట్ గురించిన తండ్రి ధ్యానం చేయడానికి మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. నాయన మీ దాసు బాబీ రత్నాకర్ గారిని ఇంకా నాయన బాగుగా సిద్ధపడటానికి నాయన మీ కృపను అనుగ్రహించండి. తగిన సమయాన్ని, తగిన మానసిక శక్తి సామర్థ్యాలను మీరు అనుగ్రహించండి. వినిన వారందరూ కూడా నా తండ్రి దీనిలో అభివృద్ధి చెందటానికి, బలపడటానికి నీ కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. నాయన ఇంకా అనేకులు నాయన జాయిన్ అయ్యి ఆత్మీయ ఆశీర్వాదాలు, మేలులు పొందుకోవటానికి కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. నీ ఘనమైన కార్యాలు జరిగించమని, కృపలతో నింపి నడిపించమని, మహిమ ఘనత ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. ప్రైజ్ ది లార్డ్. క్లాస్ ముగించుకుందామండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.